ఓటర్లు ఉత్సాహంగా ఉదయాన్నే పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరారు. ఎండవేడి తాళలేక ఉదయాన్నే వృద్ధులు, మహిళలు పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. ఓటర్లు స్పీడ్గా ఉంటే ఈవీఎంలు మాత్రం మొరాయించాయి. నెల్లూరు జిల్లాలో దాదాపు ప్రతి నియోజకవర్గంలో ఇదే పరిస్థితి కనిపించింది. మళ్ళీ డేట్ వస్తుంది, టైం వస్తుంది. సార్ అక్కడ లైట్ వెళ్ళిందా? ఆ స్లిప్స్ పడ్డాయి చూడండి. 3 పడ్డాయి సార్. 7 పడ్డాయి. నెల్లూరు నగరంలోని సెయింట్ జోసెఫ్ స్కూల్, చిన్న కేఎన్ఆర్ స్కూల్, ఆర్ఎస్ఆర్ స్కూల్ తదితర ప్రాంతాల్లో ఈవీఎంలు పనిచేయలేదు. రిజర్వులో ఉంచిన ఈవీఎంలు వాడినా ఫలితం లేకుండా పోయింది. దాదాపు 2 గంటల సేపు పోలింగ్ లేటైంది. వెంకటాచలం మండలం, మర్రిపాడు, బుచ్చిరెడ్డిపాలెంలోని కొన్ని ప్రాంతాల్లో ఉదయం 10 గంటలకు కూడా పోలింగ్ మొదలు కాలేదు. గంటల తరబడి ఎండలో క్యూలైన్లో నిలబడేసరికి ఓటర్లకు చిర్రెత్తుకొచ్చింది. పోలింగ్ సిబ్బందితో చాలా మంది వాగ్వాదానికి దిగారు. 4 ఓట్లు వేశారు, ఆపేశారు. 7-15 నుంచి నిలబడుకునే ప్రాబ్లం ఏంటి? పనిచేయలేదన్నా ఎందుకు వేస్తారు? 7 ఇంటికాడ అందరిని వదిలేసి వచ్చాము. తొందరగా వేసి మిషన్లో పని చేయనప్పుడు ఒకటి పెట్టుకోవాలి కదా, స్పేర్లో ఉంచుకోవాలి కదా. వాళ్ళు ఎవరు కావాలి ఇంట్లో అన్ని పనులు చేసుకోవాలి లేదా చేసుకోలేదు. పెట్టాలి కదా. మీరు ఇప్పుడు దాకా చెప్తున్నారు కదా, మీరు ఇటు వచ్చి జనాభా చూడండి ఎంతమంది ఉన్నారు, ఓట్లు ఎంతమంది రెట్లు వెళ్ళిపోయారు చూడండి. కొంచెం ఎవరు వేస్తారు? దానికి మాకు సంబంధం లేదని చెప్పి మా దృష్టికి వచ్చింది. ఇప్పుడే చూద్దాం, మీరు ఒకటే కాదు. అనారోగ్యంతో ఉన్నవాళ్లు, వృద్ధులు, షుగర్ వ్యాధిగ్రస్తులు వేచి చూడలేక ఇబ్బందులు పడ్డారు. కొంతమంది అస్వస్థతకు గురయ్యారు. రిజర్వులో ఉంచిన వాటితో కలిపి నెల్లూరు జిల్లాలో మొత్తం 6,916 ఈవీఎంలు పోలింగ్ కోసం ఉపయోగించారు. దాదాపుగా వీటిలో 500 ఈవీఎంలు పనిచేయకుండా పోయాయి. కొన్ని చోట్ల రిజర్వులో ఉంచిన పరికరాలు కూడా పనిచేయలేదు. ఈవీఎంలలో లోపం కంటే సిబ్బందికి సరైన అవగాహన లేకపోవడం వల్లే సమస్య తలెత్తిందనే వాదన బలంగా వినిపిస్తోంది. ఈవీఎంల వాడకంపై శిక్షణ తరగతులు నిర్వహించినా క్షేత్రస్థాయిలో వాటిపై పూర్తిగా అవగాహన లేకుండా పోయింది. దీంతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అటు పోలింగ్ సిబ్బంది కూడా గందరగోళానికి గురయ్యారు. మధ్యాహ్నానికి ఈవీఎంల సమస్య ఓ కొలిక్కి వచ్చింది.